కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు. ప్రేమ 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 పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. కలవరిస్తోంది ప్రేమ, ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చియున్నది. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చియున్నది. ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని. ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తోంది ప్రేమ. కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 ప్రేమలో గిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమలో గిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని పరవశిస్తోంది ప్రేమ. కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు. ప్రేమ 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 పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. కలవరిస్తోంది ప్రేమ,
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. దీంట్లో 3 అధ్యాయాలు సెలెక్ట్ చేశాం కాబట్టి అండి 3 1లు ఉంటాయి, 3 5లు ఉంటాయి, 3 6లు ఉంటాయి, 3 7లు ఉంటాయి. అవునా? ఏ అంకీ చెప్పినా 3 ఉంటాయి. కాబట్టి ఒక అంకీతో అవ్వదు, ఒకసారి చెప్తే అవ్వదు. కాబట్టి 3 చూడాలి. 4 అంటే 3 సార్లు 4 చూడాలి. అర్థమైందండి? స్తోత్రం. 32 4వ అధ్యాయంలో 32వ వచనం చదవండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణావృతులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు కరుణావృతులు కలిగి ఒకరి ఎడల ఒకరు ఏమండి దయ కలిగి ఒకరినొకరు మనము క్షమించాలంట. నిజమైన స్నేహితుడు దుర్దశలో విడువక ప్రేమించింది. అతడు దుర్దశలో మరింత హత్తుకుంటాడంట. అబ్రాము లోతు కలిసే వచ్చారండి. కానీ అక్కడ పొసగని స్థితి, కలహన స్థితి బట్టి అబ్రహాం ఏమన్నాడు? నువ్వు కుడి తట్టుకెళితే నేను ఎడమ తట్టుకి, నీకు నా కలహము ఉండొద్దన్నాడు. యాకోబు ఆస్తి పెరిగిన తర్వాత లాబాను సహోదరులు ఏమన్నారు? మన ఆస్తి అంతా వీడు పడేసుకుంటున్నాడు, నాన్న మోసం చేసేసి అసలే వాళ్ళ నానే మోసగాడు అని చెప్తే ఇక చిన్న పుచ్చుకొని యాకోబు ఇంటికి బయలుదేరడానికి ఆలోచన చేసుకున్నాడు. కాబట్టి అండి ఒక టైం వస్తే ఇడిపోతాం, కానీ ఇడిపోయినా మంచి ఛాన్స్ ఇచ్చాడు. ఏది కావాలో నీకు కోరుకో, ఎటు వెళ్తావో వెళ్ళు, నువ్వు వదిలిపెట్టిన భాగాన్ని నేను నిర్ణయించుకుంటాను అన్నాడు. పచ్చగా కనబడిందంతా చూసుకున్నాడు. ఎవరో? లోతు కదండి. పచ్చగా ఉన్నదంతా చూసుకున్నాడు. వెలిచూపు. ఏ చూపు? వెలిచూపు. మనం ఏ చూపుతో నడవాలి? విశ్వాస చూపుతో నడవాలి. వి వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. వెలిచూపు బట్టి నడవకూడదు, విశ్వాసం బట్టి నడుచుకోవాలి. అబ్రహాము విశ్వాసంతో వెళ్ళాడు. సరే దేవుడు దీవిస్తాడు, నాకేంటి అంటున్నాడు. ఆ సాలేం రాజా అవన్నీ ధనవంతు ఎత్తానంటే నువ్వు నన్ను ధనవంతుడు చేశానని నువ్వు చెప్పుకోకూడదు అన్నడా లేదా? కాబట్టి అండి ఈ రీతిగా అబ్రాము సరే దూరం అయిపోయాడు. లోతు దూరం అయిపోతే ఒకరోజు మండుటేల దేవదూతలు వచ్చారు. ఎవరు వచ్చారండి? అసలు హిందువులైనా ఎవరైనా అతిథి దేవుడు అంటే ఎవరంటే అండి దేవుడితో సమానం అంట. గురుదేవుడు, అతిథి దేవుడు, ఏమండి తండ్రి దేవుడు. దేవుళ్ళు కొంతమంది ఉన్నారు. పూజారి దేవుడు అంటే పాస్టర్ గారు. సరే అండి, ఈ అతిథి వచ్చారంటే ఇదివరకు గౌరవించాం. ఇప్పుడు కన్న తండ్రికి కూడా ఏమి గౌరవమో లేదు. అరే మరి దాటిపోవద్దు, రెస్ట్ తీసుకోవాలని వాళ్ళకి భోజనము అన్నీ పెట్టి రెస్ట్ ఇస్తే ఆయన అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పుట మర్చుదనా అని ఏం చేశాడు? ఇదిగో నేను వచ్చిన పని ఏంటో తెలుసా? ఇదిగో సొదొమ గొమొర్రాల మీద నేను అగ్నివర్షము కురిపిస్తున్నా అంటే సొదొమ గొమొర్రాలు అనగానే ఇక భయం వేసింది. ఎవరికి? అబ్రహాంకి. ఎవరున్నారు అక్కడ? లోతు ఉన్నాడు. నేనేరా నేను గొప్ప చేశాను, ఏంటి నీ కాపతతో గొడవ ఎక్కుతావా, నీకు పొగరెక్కువైంది, చూడు నీ మీద ఉగ్రత వచ్చింది అని మనం ఆశీర్వాదం పొందినా మన భక్తులైనా అలాగంటారు ఇప్పుడున్న మనుషులైతే కదా. కానీ అలాగ అనలేదండి అబ్రహాం. అరే రే 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 బతిమాలుకొని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. అయ్యా అక్కడ నీతిమంతులు ఉంటే వాళ్ళతో పాటు చంపేస్తావా? దేవుని స్తోత్రం. ఏమండి, ఒకరిని ఎడల ఒకరు కరుణ
చిత్తులై ఒకరినొకరు క్షమించాలని చెప్తుంటే, ఇక్కడ ఆదికాండంలో 32వ వచనానికి రండి. ఆదికాండంలో 32వ వచనానికి 18 అండి, అధ్యాయులు మార్చొద్దండి. ఆదికాండం 18:32 అండి. ప్రభు కోపడి ఎల్లా ఇంకొక మారే నేను మాట్లాడుదును. ఒకవేళ దేవుని స్తోత్రం. ఏమన్నాడండి? ప్రభు కోపడినలా. అవునా? ఎలా బతిమాలుకుంటున్నాడు చూడండి. బతిమాలుకోవడంలో కూడా మనకు ఏమండి విద్య ఉంది ఇక్కడ. ప్రభు కోపడినలా నేను ఇంకొక మారే మాట్లాడుదును. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అనినప్పుడు ఆ 10 మందిని బట్టి నీ ఆశ్రమం చేయక ఉండును అంటున్నాడు. ఎలా బతిమాలుతున్నాడండి? ఎవరి కోసం మనం బతిమాలుతున్నాము? అమ్మా, మన కోసం మనం ప్రార్థన చేసుకోవడానికే లేదు ఇక. ఎందుకంటే మనకు బాగుంటేగా, మనం బాగుంటే ఇతరుల కోసం చేయాలి. అయ్యా, మరి అక్కడ 10 మంది ఉంటే రక్షిస్తావా అని అడుగుతున్నాడు. కాబట్టి మనం అడుగుతామా? స్నేహం వేరా, ప్రేమ వేరే అండి. సిస్టర్ గారు, స్నేహం వేరా, ప్రేమ వేరా. అన్ని జనులతో సావాసం చేయకూడదు కానండి ప్రేమించాలి. ఇదేంటండి? అన్ని జనులతో సావాసం చేయకూడదు కానండి ప్రేమించాలి. ఇప్పుడు అబ్రహాము దూరం పెట్టాడా లేదా? దూరం పెట్టాడు కదండి, కానీ ప్రేమిస్తున్నాడా లేదా? కానీ దూరం మాత్రం, స్నేహంగా మాత్రం ఒప్పుకోట్లా. మనం కూడా ప్రజలతో అలా ఉండాలి, దూరంగా ఉండాలి, కానీ ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలాగా? వారి ఆపదల్లో ఇవ్వాలి, ఇంకా ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అలా వదిలిపెట్టాడా? అరే రే, ఆ శత్రువులు ఎత్తుకుపోయినప్పుడు అంటే ప్రాణాన్ని తెగించి కత్తులు కటారులు వేసుకెళ్ళి రాజులతో యుద్ధం చేసి వచ్చాడు. అది స్నేహము, ప్రేమ అంటే. కానీ దూరంగానే ఉండాలంటాడు. మళ్ళీ లేదు నాన్న, నిన్ను దగ్గరే ఉంటానంటే, నాయనా నువ్వు దూరంగానే ఉండు, ఆశీర్వాదం ఉండదు. యెహోషాపాతు అహాబు వియ్యంకుడని సాయానికి వెళితే దేవుడు ఊరుకోలా. ఎందుకని? ఈయన ఇశ్రాయేల్ అయినప్పటికీ, ఇశ్రాయేల్ అయినప్పటికీ వేరే దేవతలనే అనుసరిస్తున్నాడు. కొంతమంది క్రిస్టియన్ అనుకుంటారు. లేదు, వాడు గుడికి రాడు. అందరూ క్రిస్టియన్ కాదు. నువ్వు గుడికి రానోడు చూడలేక వాళ్ళని ప్రేమించి దూరంగా ఉండవు. స్నేహం వాళ్ళతో చేయక. క్రిస్టియన్ అండి, క్రిస్టియన్ అయినా స్నేహం చేయక. అర్థమవుతుందండి? కానీ ప్రేమించడం అంటే దేశించడమా? మేము పెద్ద భక్తులం, వీడి పాపి, ఈ సొంకరవలే, అలా కాదు. వాళ్ళ మీద దయ, జాలి, కరుణ చిత్తులై. దేవుని స్తోత్రం. ఇక్కడ మరి మనకి కలుస్తుందా? 3 పాయింట్లోను ఇంకో 32 ఉందండి. ఎక్కడ? మత్తయి సువార్త 22, 27, 18, 32వ వచనం. 27, 32వ వచనం చూడండి. వారు వెళ్ళుచుండగా కురేనుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసేది. దేవుని స్తోత్రం. యేసు ప్రభు సిలువలో భారం భరించాడా లేదండి? దేవుని స్తోత్రం. ఇక్కడ ఒకరి భారం ఒకరు భరించాలని కూడా చెప్తున్నాడు. కరుణా చిత్తులమై దయగలిగి నడవమని చెప్తున్నాడు. చూడండి ఏమన్నాడు 32వ వచనం. కరెక్ట్గా ఇక్కడ బతిమాలుతున్నాడు, ఇక్కడ సిలువెత్తుకుంటున్నాడు కురేనుడైన సీమోను. ఇక్కడ కరుణా చిత్తులై ఒకరి భారము ఒకరు దయగలిగి కరుణా హృదయులై ఉండాలంటున్నాడు. దేవుని స్తోత్రం. 31వ వచనం చూడండి. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రికలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. 31వ వచనంలో అండి. సకలమైన దుష్టత్వము, అల్లరి. ఇక్కడ వినాశ దుస్థితి మాటలే దొరికినాయి మనకి. అయితే ఇక్కడ మనం చూస్తే
ఒకటో వచనం 27-31 వచనంలో మనం చూస్తుంటే అండి, ఇక్కడ ఏముందంటే, ఆయన్ని అపహసించిన తర్వాత ఆయన మీదున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రమును ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయన్ను తీసుకొని పోయారు. ఏమండి, ఆయన అపహాసం చేశారట. ఏం చేశారండి? అపహాసం చేసి దిగంబరిని చేసి ఏమండి ఆయన వస్త్రము ఆయనకి వేసి సిలువ వేయటానికి. ఇది దుష్టత్వం కాదా? ఏమండి, ద్వేషం కాదా? ఏమండి, ఆయన మీద కోపం కాదా? క్రోధం కాదా? అపహాసం ఏంటి? అల్లరి కాదా? అర్థమైందండి. మరి ఈ దుష్టత్వాన్ని మీరు విసర్జించినట్టు ఆయన సిలువ వేస్తున్నారు. మరి ఇక్కడ ఏంటంటే 31, అందుకతడు, ఇదిగో ప్రభువా నీ నాశనము చేయను. నాశనం అనే పదం ఉంది, చూసుకోండి. 31వ వచనంలో ఆదికాండము నాశనము అనే పదం ఉంది. ఇక్కడ సిలువ, ఇక్కడ నాశనము, ఇక్కడ దుష్టత్వం, మూడిట్లోనూ దుస్థితి కనబడుతుంది. అలాగే చూస్తుంటే 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చదవండి 30వ వచనం 4:30 ఎఫ్సీలు రాసిన పత్రిక. చదవండి అమ్మా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని స్తోత్రం. 30వ వచనం ఇక్కడ అండి, మత్తయి సువార్త 27:30లో ఏముంటుంది? దుఃఖపరచుకుడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన ఉమ్మి మీద ఉమ్మి వేసి దుఃఖ పెట్టొద్దని అన్నాడా లేదా? లైవ్ వస్తుందా లేదండి? ఉమ్మి వేసి తల మీద కొట్టి తల మీద కొట్టి దీనేమన్నాడు? మళ్ళీ ఒకటేదో కలిపేశాడన్నా మీరు అనుకోవచ్చు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటే తల మీద కొట్టి ఉమ్మేస్తున్నారంట. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడండి 30వ వచనంలో ఏమంటున్నాడు? ప్రభు కోపని అలా నేను మాట్లాడదాను, అక్కడ 30 మంది తనకు కనబడదురేమో, అప్పుడు 30 మంది కనబడిన నాశనము చేయనని. కాబట్టి అండి ఇక్కడ ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడు ప్రభువు. కోపపడినల్లా 30 వచనాల్లో దుఃఖపరచుకుడి, తల మీద కొట్టిరి, నాశనం అనేది ఉందండి. ఇక్కడ 3 చోట్ల ఆ రీతిగా ఉంది. దేవుని స్తోత్రం. అలాగే మనం చూస్తున్న ఈ 31 అయిన తర్వాత 29వ వచనాలు చూడండి. 29వ వచనం ఎఫ్సీల్లో చూడండి. 29వ వచనం చదవండి. ఎఫ్సీలో 4:29 వినువారు మేలు కలిగినట్లే అవసరం బట్టి క్షమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదేని మీ నోట రానీకుడు. ఇక్కడ మాట గురించి చెప్పాడు. దుర్భాష రాకూడదంట, అనుకూల వచనమే పలకాలంట, వినువారికి క్షేమకరమైన మాట అనాలంట. కొంతమంది ఎప్పుడూ అపహాసాలే చేస్తారండి. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసులు కూర్చున్న చోటున. దుష్టుల ఆలోచనలు అంటే చెప్పండి ఏంటో, పాపుల మార్గాలు అంటే చెప్పండి. ఏమండి, చాలా ఉంటాయి. తాయిత్తు కట్టుకోవడం, ముహూర్తం చూడో అని. కానీ ఈ రోజున పోటీ ఆరాధన జరుగుతుంది. ఏంటండి పోటీ ఆరాధన? మనం ఉంటుంది ప్రభు ఆరాధనలో ఉన్నాము. పోటీ ఆరాధన అంటే స్త్రీ పురుష ఆరాధన. అదేంటంటే సినిమా పాటలు, దుష్టుల ఆలోచనలు. దుష్ట ఆలోచన ఏంటంటే నాకు తోడు కావాలి. ముసలా వయసు వచ్చిన ఏముంటుంది? నాకు ఒక తోడు కావాలి. నువ్వు లేక నేను లేక నువ్వు. స్త్రీ పురుష ఆరాధన అదమ్మా మనకు కావాల్సింది. ఒక స్త్రీకి ఒక పురుషుడు చాలు, అంతేనా? మరి ఇన్ని ఆరాధనలు ఎందుకు? మళ్ళీ డాక్టర్ బాబులు చూడకుండా చూసిన వాడికి ఎవ్వరికి నా మొహం రావట్లేదు, గుండెల మీద చేసుకొని చెప్పనండి, తప్పది. ఇక ప్రార్థన రాదు, భర్తలు మారరు, పిల్లలు లోబడరు,
కంటికి కనిపించిన కరోనా ఎలా ఉంటుందో, కరోనా పురుగు ఎలా కనబడదో, కంటికి కనిపించిన భూతాలు పిశాచులు ఆ ఇంటి చుట్టే ఉంటాయి. సియోను కుమార్తెలారా, సంతోషంతో కీర్తన పాడితే ఏమవుతుంది? నా సింహాసనం అక్కడ ఉంటుంది. ఏది మన శక్తి పనిచేయట్లా. నా భర్త మారాలంటే ముందలో అష్టాచమ్మ మారం. నీకు ఒక తాగుడు ఉంది, నీ భర్తకు ఒక తాగుడు, ముందలో ఇది బంచే. అప్పుడు అపవాదిని జయిస్తాం. దేవుని స్తోత్రం. ఇక్కడ మాటల విషయంలో చాలా చక్కగా క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుని. కాబట్టి అండి, అబ్రాహాంకి ఏంటి ఈ పాటు? ఇడిపోయినోడికి ఎందుకు వచ్చింది ఈ పాటు? ఇడిపోయినోడికి ఏంటి? ప్రాణాన్ని తెగించి యుద్ధం చేస్తున్నాడు. ఒకసారి బతిమాలడమా? ఎన్నిసార్లు అడుగుతున్నాడో, అయ్యా కోప్పడద్దు, అయ్యా ఇంకొకసారి. ఎలా బతిమాలుకుంటున్నాడో చూడు. మనం బతిమాలగలమా? ఏమండి, ఏదో ఒక మొక్కేస్తాం, పైగా ఇగో నేను దేవుడు నన్ను దీవించాడు, వాడే చెడిపోయాడు, నేనంటే ఏంటనుకున్నారు? దేవుడు వాళ్ళని దూరంగా ఉంచమన్నాడు. నన్ను దూరంగా ఉంటే కాబట్టి నన్ను దీవించాడు అన్న ఆశయం అందుకే వాడుకో. లేదు, ఎంత తోడునైనా మనం ప్రేమించాలి. దేవుని స్తోత్రం. ఏమని? కానీ స్నేహమో చేయకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి అండి, ఈ మాటల గురించి చెప్పినప్పుడు దుర్భాష ఏదైనా మీ నోట రానీకుడు అంటే మాటల గురించి చూస్తే మత్తయి సువార్త 27-29 వచనంలో ఏముందండి? అయ్యో, ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు కుడి చేతిలో ఉండి ఆయన ఎదుటి మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని అపహాసం చేశారు. అపహాసం ఇచ్చాడు. యూదుల రాజా, అది అనుకూల వచనమా ఏమొచనం? అలా అనుకూల వచనముగా చెప్పలా, ఎగతాళిగా చెప్పారు. దేవుని స్తోత్రం. కాబట్టి అండి, ఇక్కడ కూడా మాటల గురించి చాలా చెప్తాడు. ఆయనతో మాట్లాడచ్చు. ఒకవేళ నలపతి కనబడుతురేమో అని పలుకు బట్టి నాశనం చేయక యుందురని చెప్పగా మాట్లాడచ్చు. మరి మాట్లాడచ్చు అనేది ఉంది. మాట గురించే ఉందండి. వచనం చూడండి, 28వ వచనం. ఇక్కడ యాప్సిల్ రాసిన పత్రికలో 28వ వచనం చూడండి ఒకసారి. దొంగిలిల్లువాడు ఇక మీదట దొంగిలిల్లక అక్కర కొలది పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడేవాడు. ఇక్కడ దొంగిలిల్లువాడు దొంగిలిల్లటం మాని పంచిపెట్టాలంటే ఇది ఎలా కలుగుతుందో చూద్దాం. దేవుని స్తోత్రం. కానీ దొంగిలిల్లువాడు పంచిపెట్టాలంటే రెండు ఉన్నాయి. తీసేయడమో తీసేసుకోవడమో ఇవ్వడం, అంతే కదండి. రెండు ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. చదువమ్మ 28వ వచనము. 28వ వచనం మత్తయి సువార్త 27-28 చదవండి. వారు ఆయన వస్త్రము తీసివేసి ఆయన ఎర్రని అంగి తొడిగించి. ఇక్కడ చూడండి, తీసివేసి తొడిగించారు. అర్థమైందమ్మా? దొంగిలించేవాడు ఇక నుంచి పంచ పెట్టాలి. రెండు ఉన్నాయి, డెబిట్ క్రెడిట్. ఇక్కడ కూడా ఏమున్నాయి? తీసివేసి తొడిగించాలి. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడా కనబడదండి. ఈ మళ్ళీ 28వ వచనంలోనే గమనించండి. ఈ 28వ వచనంలో కనబడిన అనేది ఉంటుంది, కానీ 50 మందే కనబడతారేమో, 30 మందే కనబడతారేమో అంటాడు. కానీ ఇక్కడ తక్కువైతే అని పదం వాడాడు. చూసుకోండి. కాబట్టి 28వ వచనంలో 50 మంది నీతిమంతులు ఒకవేళ 5గురు తక్కువైతే అంటున్నాడు. ఏమన్నాడండి? తక్కువైతే. అక్కడేమో ఇక్కడ కనబడినా నల్లా. తక్కువైతే ఏంటి? తీసివేసి. అర్థమైందండి? దొంగిలించి. అర్థమవుతుందా? తక్కువైనా నేను అడ్జస్ట్ చేస్తానని ఆయన చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. దొంగిలించేవాడు మానేసి పంచిపెట్టాలంటే వస్త్రము తీసేసి మళ్ళీ తొడిగాలి. అలాగే మనం ఇంకో వచనం చూద్దాం.
27వ వచనం, అపవాదికి చోటీయకుడి. ఏమండి, ఏంటది? అపవాదికి. ఇక్కడ స్థల ప్రాముఖ్యత అండి. స్థల ప్రాముఖ్యత రాగానే వాదన అడద్దు కానీ చూపెడతారు స్థల ప్రాముఖ్యత. ఇక్కడ స్థలం గురించి చూడండి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. డోంట్ గివ్ ద ప్లేస్ టు ఏమండి సైతాన్. ఏమండి, సైతానికి ప్లేసు ఇవ్వకూడదు, అనుకూలము చేయకూడదంట. ఇక్కడ అపవాదికి చోటు ఇవ్వకూడంటే స్థలం గురించి ఇక్కడ 3 చోట్ల స్థలాలు కలుస్తాయి. అంటే భూశక్తి, భూమికి విలువ ఏంటంటే ఇక్కడ స్థలం విలువ అధికార మందిరంలోకి తీసుకెళ్లారు. ఏ మందిరము చూసుకోండి. 27 ఏమండి, మత్తయి సువార్త 27 చూడండి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలో తీసుకుని పోయి ఆయన సైనికులందరినీ అధికార మందిరం ఇక్కడ స్థలం. ఎందుకని అంత చిత్రపిత్ర చేశారు? బయట ఓపెన్గా కాదు, ఎవరైనా ఊరుకోరు బయట ఏదైనా చేస్తే. కానీ లోపల గదిలోకి తీసుకెళ్ళి ఇక్కడ ఏంటండి అధికార మందిరం. అపవాదికి చోటు దొరికింది. అర్థమవుతుందండి? అపవాదికి చోటు ఇక్కడ ఏమన్నాడు తెలుసా? దుమ్ముని, ధూళిని, మళ్ళీ భూమి గురించి చెప్పాడు. చూసుకోండి కావుతే అమ్మా. 27వ వచనం, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడా. బూడిద ధూళి అధికార మందిరం గురించి వచ్చినప్పుడు చోటీకుడు అన్నప్పుడే వచ్చింది. ఎక్కడా లేదు తక్కువ అనే చోట. అన్ని చోట్ల కనబడితే అన్నాడు. కానీ ఇక్కడ తక్కువైతే అనేది తుయిసి తొడిగించారు. పంచిపెట్టాలన్న చోట తక్కువైతే అని పదం ఆడాడు. ఇక్కడ బూడిద ధూళి అంటున్నాడు. కాల కింద ఉన్న విలువ, స్థల విలువే. స్తోత్రం. అర్థమైందండి? ఇంకా మీకు చూపెడతా ప్రతి పదం అలాగే. 26వ వచనం చూడండి. కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, కోపం లేకుండా ఉండడం. 2 పాయింట్లు అలాగే వస్తుంది ఇక్కడ. 26వ వచనం చూడండి. ఇక్కడ మత్తయి 27:26వ వచనం, అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాని విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ అప్పగించెను. హల్లెలూయా. ఏమండి, ఒకరిని విడుదల చేశారు, ఒకరిని కొరడాలతో కొట్టారు. 2 ఉన్నాయా లేదా? ఒకరి మీద కోపం వేశారు, ఒకరి మీద కోపం 2 ఉన్నాయి. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ కకారం కలుస్తుంది చూడండి. ఏమండి, కకారం కలుస్తుంది. కకారం ఎలాగంటే కోపము, కొరడాలు. ఏమండి, కోపము నిలిచి కో బాగా వచ్చిందండి. 26వ వచనాలు కావుతే నేను చూపెడతాను. ఇక్కడ కోళ్ళు మీద వచ్చినాయి. ఇక్కడ చూస్తే కొరడాలతో కొట్టించిరి. చూసుకోండి, కొరడాలతో కొట్టించిరి ఉందా లేదా? అది 26వ వచనం కూడా చూడండి. 26వ వచనంలో సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడియల్లా. కకారం మీద వస్తుంది. దేవుని స్తోత్రం. ఇరవై 25వ వచనం అంతా అంటే ప్రజలందరూ గురించి వస్తుంది. చూడండి 25వ వచనం ఏమంటున్నాడు? ఆ చప్పున దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతులు దుష్టులతో సమానంగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము. సర్వం అనేది అర్థం అండి. దేవుని స్తోత్రం అంటే యూనివర్సల్ అనే అర్థం వస్తుంది. ఇక్కడ 25వ వచనమే చదవండి. ఒకరినొకరు అవయవంలో ఉన్నాం కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడగలరు. దేవుని స్తోత్రం. ఏం చేయాలంటండి? పొరుగువారితో సత్యమే మాట్లాడాలంట.
ఒకరితో ఒకరు ఏమండి అవయములై ఉన్నామంట, కలిసి ఉన్నామన్నమాట. అక్కడ సర్వలోకం అన్నాడు, దేవుని స్తోత్రం. అక్కడ సర్వలోకం అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? ప్రతివాడు అవయములై ఉన్నామన్నాడు. ఆబుద్దుట మాటి ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే. 27, 25 వచనం చూడండి, మత్తయి సువార్త. అందుకు ప్రజలందరూ ఏమన్నారండి? అందుకు చదవండి, మొదటి నుంచి చదవండి. అందుకు యూనివర్సల్ వచ్చిందా లేదండి? మనం అందరం ఒకరొకరికి అవయవం అన్నాడు. సర్వలోకములకు ఆ దేవుడు అన్నాడు. అందుకు ప్రజలందరూ ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ నీతి గురించి వస్తుంది చూడండి. 23లో 24లో నీతి గురించే వస్తుంది, ఇంకో దాని గురించి రాదు. చూడండి, క్వశ్చన్ అడుగుతున్నాడు 23లో, ఆదికాండంలో 23లో క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. అబ్రహామును సమీపించి ఇట్లన్నెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనమో చేయదువా? ఏంటన్నాడండి? దుష్టులతో పాటు నీతిమంతుల్ని నాశనమో చేయి. చూడండి, ఈ 23వ వచనం ఇలా ఉండగానే మత్తయి సువార్త 27, 23వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? అధిపతి ఎందుకు ఏ దుష్కార్యము చేసినని అడగ్గా, ఇక్కడ క్వశ్చనే అక్కడ క్వశ్చనే. ఏ దుష్కార్యం చేశాడు అని అడుగుతుంటే, దుష్టులతో నీతిమంతులు కూడా నడిపేస్తావా, చంపేస్తావా? దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా నీతి గురించే చెబుతూ ఏమంటాడంటే 23వ వచనంలో ఆదేశిస్తాడు మాట అండి. 23, మీరు చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలిక సృజించబడిన వారై నవీన స్వభావము ధరించుకోండి. ఇక్కడ నవీన స్వభావం నీతి గురించి వచ్చినప్పుడు నకారం మీదే వస్తుంది. ఇక్కడ కూడా చూడండి 27, 24వ వచనాలు చూడండి. 24వ వచనాలు చూడండి త్వరగా. మత్తయి సువార్త 27, 24. పిలాతు అల్లరి ఎక్కువ వచ్చున్నదని తన వలన ప్రయోజనం ఏమీ లేదని నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్షణ గురించి నేను నిరపరాధిని, మీరే నీతిమంతుని రక్తము. దేవుని స్తోత్రం. ఏమండి, నేను ఏదో తమాషా చేయలేదు. ఇక్కడ ఏమంటాడండి? 24వ వచనము ఏం చెప్పాడు ఇక్కడ? ఏమంటున్నాడు? యథార్థమైన భక్తి, నవీన స్వభావం ధరించుకోవాలంటే చేతులు కడుక్కున్నాడు ఆయన. అక్కడ మరి నీతి అని ఉంటుందా? చూడండి, ఇక్కడ నీతి అని ఉండాలి. 24వ వచనంలో ఆదికాండంలో చూడండి. పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు కనబడిన వల్ల 80 నీతిమంతులు అన్నది ఉందా లేదండి? చూడండి 24వ వచనంలో 18, 24 ఆదికాండం. పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు కనబడిన వల్ల దానిలో 50 మంది నీతిమంతుల నిమిత్తము నీతిమంతులు అనగా ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతులని 24వ వచనం అంటే ఒక్క మాట అండి. నీతిమంతులు అంటే ఏమంటాడు? ఆ నీతిమంతుని రక్తము నా మీద ఉండకూడదని చేతులు కడుక్కుంటున్నాడా లేదా? నవీన స్వభావం ధరించుకోమన్నాడా లేదా? దేవుని స్తోత్రం. ఇక్కడ దుష్టత్వం అంటే అక్కడ దుష్టత్వం గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్థలం గురించి అంటే అధికార మందిరము, దుమ్ము ధూళి అన్నాడు. ఇక తక్కువైతే పంచిపెట్టు, తీసుకో అంటే తీసేసి మళ్ళీ తొడిగారు. అర్థమవుతుందండి? ఒకరినొకరు కరుణాచిత్తులై ఉండంటే కిరోనుడైన సీమోను ఆ భారం భరిస్తున్నాడు. అర్థమవుతుందండి? సరే.
కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. కలవరిస్తోంది ప్రేమ. ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ, కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చియున్నది. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది, ప్రేమ రూపులో నన్ను మార్చియున్నది. ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని. ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తోంది ప్రేమ. కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ, కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమలో గిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమలో గిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని పరవశిస్తోంది ప్రేమ. కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ, కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. కలవరిస్తోంది ప్రేమ.
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ.